హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనిక గుడికందుల. ఈరోజు మా వంట ప్రోగ్రాం వచ్చి చేపల పులుసు. దాంట్లో వచ్చి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, నెక్స్ట్ కల్లుప్పు వేస్తున్నాము. నెక్స్ట్ ఏంటిది, అది పసుపు వేసారు, కల్లుప్పు వేయాలి. ఇంకా కల్లుప్పు నెక్స్ట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కారం వేసుకుంటున్నామండి. ఏం కారం అది? చిన్నులపాయ కారం. మా ఇంట్లో ఘాటు ఎక్కువ అండి తినేది. ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోవటం. కొబ్బరి అండి, దీంట్లో కొబ్బరి పేస్ట్ కాదండి, కొబ్బరి అన్న ఉల్లిపాయ పేస్ట్. కొబ్బరి ఉల్లిపాయ రెండు మిక్సింగ్ది పేస్ట్ అండి. టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ముక్కగా నెలకొంటూ యూట్యూబ్ ఛానల్ మొక్కలకి శుభ్రంగా అన్నీ పట్టేటట్టుగా మసాలా, ఉప్పు, కారం మనం వేసినవి అన్నీ దానికి పట్టేటట్టుగా కలుపుకోవాలంతా. తర్వాత దీంట్లో చింతపండు పులుసు యాడ్ చేసుకుంటాం. చింతపండు పిసుక్కోవాలి బాగా. ఆ చింతపండు చూసి పోసుకుంటాం. చింతపండు పులుసు అవి బాగా తిప్పుకోవాలి. చింతపండు పులుసులో మొక్కలు పట్టే విధంగా రాసుకోవాలి. చింతపండు పులుసు అలా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని సన్న సెగ మీద పొయ్యి మీద పెట్టుకోవాలి. మనం ఇది బాగా పట్టాలి. చూసారండి ఎలా మొత్తం వాటర్తో చింతపండు రసంతో కలుపుకొని పెట్టుకుంది. ఇప్పుడు రిపీట్ చేస్తాం. ఈ కుకింగ్ చేస్తున్నవారు పొయ్యి గ్యాస్ పొయ్యి వెలిగించుకున్నాం.
చేపల కూరని సన్న మంట మీద పెట్టి దాని మీద మూత వేయటమే. సన్న సెగ పెట్టుకోవాలి. ఉడకాలంటే మొక్కకు పట్టాలంటే సన్న మంట పెట్టుకుంటే బాగా మొక్కకు పట్టింది. అది ఎంతసేపు వెయిట్ చేయాలి కూర అవ్వాలంటే? 15 నిమిషాలు దాకా వెయిట్ చేయాలి మనం కుకింగ్ అవ్వడానికి. మా మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో. గులాబీ చిట్టి గులాబీలు మా డాబా పైన మేము టెర్రస్లో పెట్టుకుని పెంచాయి. నిమ్మకాయ చెట్టు, గులాబీ చెట్టు, మందారం చెట్టు, మల్లె చెట్టు, ఇది వచ్చేపటికి ఇదేమంటారు నల్లేరు అండి. ఇది నల్లేరు పచ్చడి కూడా ఒకసారి చూపిస్తాం యూట్యూబ్లో. ఈ కుండీలో నుంచి వచ్చింది నల్లేరు. శంఖి పువ్వు చెట్టు, తర్వాత మనీ ప్లాంట్, తమలపాకు చెట్టు. ఆకులు చిన్నవి పడినాయి కానీ ఇదివరకు పెద్దవి వచ్చినాయి, ఇప్పుడు బాగా చిన్నవి పడినాయి. తులసి కోట, మళ్ళీ తమలపాకు చెట్టు మా దాంట్లో మేము పెంచుతున్నాయి. ఏ ఆకు చెప్పండి? పుదీనాకు చూసారండి మేము ఎలా టెర్రస్లో పెంచుకున్నాము. ఒక దాంట్లో పెట్టి ఎప్పుడు కానీ అప్పుడు వాడుకోవచ్చు మన ఇలా చెట్లు పెంచుకుంటే. వాతావరణం చూడండి వెచ్చగా ఉంది. మేఘాలు చూడండి ఎట్ట ఉన్నాయో, బాగా మబ్బట్టుకు వస్తూ ఉంది. కాకపోతే వాతావరణం మాత్రం వేడిగానే ఉంది. ఇది మా ఏరియా చూడండి, మంచి ఏరియా. మా థియేటర్ అది సినిమా హాల్ అండి. మంగళగిరిలో ఉన్న అన్నపూర్ణ డీలక్స్ సినిమా హాల్. మంగళగిరి కొండ లక్ష్మీ నరసింహస్వామి పానకాల రైడ్ది చూడండి. సన్న మంట పెడితే ఎలా ఉడుకుతుందో మనం తిప్పుకుంటూ ఉండాలి. అంటే మొక్కలు చెదిరవకోకుండా తిప్పుకోవాలి. అలా కలుపుకోవాలంటండి. సన్న మంట మీద ఉడికితే టేస్ట్ వేరు, మొక్కకు బాగా పట్టిద్ది పులుపు. ఈసారి మట్టి పాత్ర ఉండి చూపిస్తామండి, అసలు ఎక్సలెంట్ ఉంటుంది. అదైతే టేస్ట్ బాగుంటుంది. అసలు చేప తిన్నట్టు ఆ టేస్ట్ వేరు.